ఒక మనిషిని ఇంత టెక్నికల్ గా కరెంట్ యూజ్ చేసి చంపిందంటే ఆ బ్రెయిన్ ఎంత క్రిమినల్ బ్రెయిన్ చూడండి. కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన తర్వాత ఈవిడ తెలివిగా ఏం చేసిందంటే ఆయనని ఒక బస్తాలో మూట కట్టేసి దాంతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లను కూడా కొన్ని మూట కట్టేసి ఆటోని పిలిపించడం అయితే జరిగింది. అంటే వీళ్ళు ఎవరికి తెలియకుండా ఒక మనిషిని మట్టు పెడదాం అనుకున్నారు. ఈవిడ అల్లిన కథ ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది. కరెంటు సువ్వలు అన్ని అక్కడే ఆ పక్కన ప్రదేశాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడే ఉన్నాయి. పక్కన విజువల్స్ వస్తున్నాయి చూడండి. కట్ చేస్తే కేపీహెచ్పి మిత్రా హిల్స్ నుంచి ఒక 950 మీటర్స్ లో శ్మశాన వాటిక లాగా ఉండే ప్లేస్ లో తీసుకెళ్లి ఆయనను ఒక బస్తలో మూట కట్టి అక్కడ పడేయడం అయితే జరిగిందనమాట. ఎక్కడో ఊర్లో ఆయన బతికేదో ఆయన బతుకుతుంటే హైదరాబాద్ కి తీసుకురావడం ఎందుకు, చంపేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు చూసుకుంటారు? ఎవరు పెళ్లిళ్ళు చేస్తారు? ఎవరు స్టడీస్ ని వాళ్ళకి కేర్ చేస్తారు? హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఒకప్పుడు జమాన్లో మనం ఏమి వినేవాళ్ళం? ప్రతి భర్త భార్యను కొడుతున్నాడు, ప్రతి భర్త భార్యని చంపేస్తున్నాడు అని విన్నాం. కానీ రీసెంట్ టైమ్స్ లో మాత్రం ప్రతి భార్య భర్తను చంపేస్తుంది. అసలు వీటన్నిటికి వివాహేతర సంబంధాలా లేదంటే ఇంకా వేరే వాటి గురించి ఏమైనా ఉంది అని అంటే ప్రతి ఒక్కరిలో ఒక క్లారిటీ అయితే రావట్లేదు. అసలు వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందంటే సాయిల్ అండ్ కవిత ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. లిటరలీ చెప్తున్నా, వీళ్ళిద్దరు విడిపోయి ఒక 10 సంవత్సరాలు అయింది. ఈ సాయిల్ అనే వ్యక్తి మెదక్ జిల్లాలో ఉంటుండేవాడు. సో వీళ్ళిద్దరు విడిపోయి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయితే అయింది. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా సాయిలే సాకుతున్నాడు అనమాట. అంటే కూలి పని చేసుకొని, నాలి పని చేసుకొని, ఇట్లాంటి పనులు చేసుకొని సాయిలు వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర అక్కడే ఉండడం అయితే జరిగింది. ఈ కవిత అనేటామె ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల నుంచి కూడా ఈమె ఇండివిజువల్ గా వాళ్ళ సిస్టర్స్ తోని వాళ్ళ పేరెంట్స్ తోని ఇక్కడే హైదరాబాద్ లో ఉండడం అయితే జరిగింది అనమాట. సో అసలు 10 సంవత్సరాలకు విడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎందుకు కలిసారు? అసలు ఈయనని ఎందుకు చంపింది? అసలు ఇది పాత కక్షల ప్లానింగ్ గా మర్డర్ అనే విషయం నేను ఇప్పుడు మీకు చెప్తుంటాను. సో యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఈవిడ ఎవరైతే ఉన్నారో కవిత అనే ఆవిడ 10 సంవత్సరాల క్రితమే భర్తతోని విడిపోయి వేరొకరితోని అక్రమ సంబంధంలో అయితే ఉంది. ఈ 10 సంవత్సరాలలో ఇది అయితే క్లారిటీ వస్తుంది. వాళ్ళ ఎవరైతే ఈ రోజు ఊరి ప్రజలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది కాబట్టి. సో ఈ 10 సంవత్సరాలలో ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఇండివిజువల్ గా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఎప్పుడో పిల్లలకు ఒకసారి కాల్ చేసేదంట, అంతే. అంతకు మించి చూడడం కలవడం కానీ చేయకపోయిందంట. బట్ సడన్ గా సాయిల్ వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అయితే జరిగిందనమాట. ఆ ఊరి పెద్దగా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన కవిత గారికి కాల్ చేయడం జరిగిన తర్వాత, నేను రాను, సాయిల్ నన్ను కొడతాడు, అక్కడే తిడతాడు అని అంటే, లేదు మీరు రావాలి, ఆయన వైఫ్ గా మీ మామయ్య గారు చనిపోతే అంత్యక్రియలకు మీరు కూడా ఉండాలి, కొట్టకుండా ఉండే బాధ్యత నాది అని చెప్పేసి సర్పంచ్ గారు ఈ కవితని ఇంటికి పిలిపించడం జరిగింది. ఒక 3-4 డేస్ అక్కడే ఉన్న తర్వాత అందరూ మంచిగానే ఉన్నారు, మాట్లాడుకున్నారు, పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. అయితే అక్కడ ఏమైపోయిందంటే ఈవిడ ఇక్కడ ఊర్లో ఉండి నువ్వేం చేస్తావు, హైదరాబాద్ లో ఏదో ఒక వాచ్మెన్ గా పనిచేసుకొని అక్కడే బతుకుదాం, అమ్మాయి కూడా చూస్తే పెళ్లి చేసే వయసు వస్తుంది కాబట్టి కష్టపడి చేద్దామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈమె వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పేసి సాయిల్ ని తీసుకురావడం అయితే జరిగింది హైదరాబాద్ కి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కవిత వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఈ రోజు మేము అంటే వాళ్ళు ఉండే ఏరియా ప్రదేశానికి కూడా వెళ్ళాము. సైడ్ లో విజువల్స్ వేస్తున్నాం, ఒకసారి చూడండి. ఆ చిన్న ఇంట్లో ఆ చిన్న గుడిసెలో ఎవ్వరు లేని టైంలో పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ సాయిల్ ని కట్టేసి కరెంట్ షాకులతో ఇవ్వడం అయితే జరిగింది. కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన తర్వాత ఈవిడ తెలివిగా ఏం చేసిందంటే ఆయనని ఒక బస్తాలో మూట కట్టేసి దాంతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లను కూడా కొన్ని మూట కట్టేసి ఆటోని పిలిపించడం అయితే జరిగింది. ఆటో వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మీరు తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత ఎక్కడైతే నిర్మానుషమైన ప్రదేశం ఉంటుందో, ఎక్కడైతే మనుషులు ఉండరో అక్కడ ఆపమని చెప్తే ఆటో డ్రైవర్ కి డౌట్ వచ్చి అనుమానం వచ్చి ఒకటి బస్ స్టాప్ లోనైనా దింపుతా, లేదంటే మీరు ఎక్కడైతే ఎక్కారో అక్కడనే దింపుతా అంటే సరే అని చెప్పేసి ఆటో అబ్బాయి ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అదే ప్లేస్ లో దింపడం అయితే జరిగిందనమాట. సో అంటే
వీళ్ళు ఎవ్వరికి తెలియకుండా ఒక మనిషిని మట్టు పెడదాం అనుకున్నారు. ఈవిడ అల్లిన కథ ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది. కరెంటు సువ్వలు అన్ని అక్కడే ఆ పక్కన ప్రదేశాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడే ఉన్నాయి. పక్కన విజువల్స్ వస్తున్నాయి చూడండి. సో ఊర్లోకి వెళ్ళి ఊర్లో గ్రామ ప్రజలకు గానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈమె చెప్పింది ఏంటి, సాయిల్ కనిపించడం లేదు, ఎక్కడున్నాడో నాకు తెలీదు అని చెప్పిందంట. మీకు ఇంకొక విషయం ఏంటంటే సాయిల్ అనే వ్యక్తికి HIV పాజిటివ్ ఉంది. అయినా కానీ అంటే ఇవన్నీ విషయాలు తెలుసు, వాళ్ళిద్దరు విడిపోయారని తెలుసు, ఆయన అక్కడ ఏదో కూలినాలు పని చేసుకుంటున్నాడు అనే విషయాలు కూడా తెలుసు. ఎవరికో జీతం ఉంటాను అని చెప్పేసి కొన్ని డబ్బులు అడ్వాన్స్ గా సాయిల్ తీసుకున్నాడంట. ఆ డబ్బుల్ని కూడా ఈవిడ వాళ్ళకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కట్టి ఈయనని హైదరాబాద్ కి తీసుకురావడం అయితే జరిగిందనమాట. కట్ చేస్తే KPHP మిత్రా హిల్స్ నుంచి ఒక 950 మీటర్స్ లో చాలా అంటే అరణ్య ప్రదేశం అనమాట. అది మొత్తం చెట్లు తప్పితే ఏముండవు, కాలినడకన చిన్న రోడ్ వే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనుషులు నడుస్తారు తప్పితే. సో అలాంటి ప్లేస్ అంటే శ్మశాన వాటిక లాగా ఉండే ప్లేస్ లో తీసుకెళ్లి ఆయనను ఒక బస్తలో మూట కట్టి అక్కడ పడేయడం అయితే జరిగింది అనమాట. లిటరలీ వాళ్ళ అక్కడికి వెళ్తే ఆ స్మెల్ కి వామిటింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయి మాకైతే. కానీ ఎంత దారుణం అండి. ఇప్పుడు ఆయన మా నాన్న ఆయన అక్కడ బతుకుతున్నాడు, పిల్లల్ని పెట్టుకుని బతుకుతున్నాడు. ఈవిడకి అంత అడ్డుగా ఏమొచ్చాడు? 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు అడ్డుగా ఉంటది? పిల్లల్ని కూడా రమ్మని చెప్తే, ఈవిడ రమ్మని చెప్తే పిల్లలు వాళ్ళ నానమ్మకి సరిగా కళ్ళు కనిపించవు, వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుద్దని ఆ బాబు ఆ పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ నానమ్మ దగ్గర ఉండడం అయితే జరిగింది. లేదంటే వాళ్ళు కూడా ఇంకా ఏమైనా ఉందా, ఏమైనా చేసేది. ఇప్పుడు ఇటు తల్లి జైల్లోకి వెళ్ళి ఈమె ఎలాగో పట్టించుకోదు, వాళ్ళ నాన్నగారిని చంపేసి ఎక్కడో ఊర్లో ఆయన బతికేదో ఆయన బతుకుతుంటే హైదరాబాద్ కి తీసుకురావడం ఎందుకు, చంపేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు చూసుకుంటారు, ఎవరు పెళ్లిళ్ళు చేస్తారు, ఎవరు స్టడీస్ ని వాళ్ళకి కేర్ చేస్తారు? నీకు అసలు అడ్డే లేడు కదా ఆయన, నీ అక్రమ సంబంధానికి గానీ ఇంకా నీకు వేరే వేరే విషయాలకు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు లేడు. కొన్ని ఆస్తులు ఉన్నాయా, ఆస్తుల కోసం అంటే ఆస్తులు కూడా ఏం లేవు. కూలీ నాలి చేసుకొని వాళ్ళు రోజు పొట్టకుట్టి కోసం పని చేసుకొని బతికే వ్యక్తుల్లా ఉన్నారు. వాళ్ళ అక్కగారితో కూడా ఎవరైతే సాయిల్ వాళ్ళ అక్కున్నారో ఆమెతో మాట్లాడితే చెప్పిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా డౌట్ రాలేదంట, చాలా చక్కగా మాట్లాడిందంట. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అరే ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు కదా, కనీసం ఇప్పుడైనా కలిసి ఉంటారేమో అనే ఉద్దేశంతో ఆమె మీద ఎక్కడ కూడా డౌట్ రాలేదు. సో ఫైనల్ గా వాళ్ళ సర్పంచ్ కు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ సర్పంచ్ గట్టిగా నిలదీసి అడగడంతో ఒప్పేసుకుందంట. వెంటనే సర్పంచ్ గారు KPHP పోలీసులకు కంప్లైంట్ చేస్తే వెంటనే వచ్చి విచారించేసినారు. ఎక్కడ డెడ్ బాడీ చేసినారు ఏంటి అనే విషయాలు అయితే క్లియర్ గా అర్థమైపోయింది. ఈవిడకి ఏ సెక్షన్స్ కింద పడతాయి అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అయితే చూసుకుందాం. బట్ బీ కేర్ఫుల్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా మనం ఈ మనుగడలో బతుకుతున్నామంటే బీ కేర్ఫుల్. ఎవరిని నమ్మడానికి లేదు. ఒక మనిషిని ఇంత టెక్నికల్ గా కరెంట్ యూజ్ చేసి చంపిందంటే ఆ బ్రెయిన్ ఎంత క్రిమినల్ బ్రెయిన్ చూడండి. ఆ గుడిసె చూస్తే కూడా ఏదో చిన్న వాచ్మెన్ వాళ్ళు ఉండేది ఎలా ఉంటుందండి? అంత చిన్న ఇంట్లో సౌండ్ రాకుండా ఒక మనిషిని మట్టు పెట్టేసినారంటే అసలు ఎంత ధైర్యం చూడండి వాళ్ళకి. మళ్ళీ ఏం తెలియనట్టు వాళ్ళకి చెప్పడం, నాకు తెలీదు ఎటో వెళ్ళిపోయాడు నాకేం తెలుసు అని చెప్పడం. బాబా ఈ డ్రామాలకి కథలకి. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ గానీ పాపం అనేది కర్మ అనేది ఎప్పటికైనా రిపీట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు ఏం పాపాలు చేసినా, ఎవరిని చంపినా, ఏం చేసినా మీరు అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ ఖచ్చితంగా బయటకు వస్తారు. మీకు ఏదో ఒక రోజు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.